గుడ్ మార్నింగ్, నమస్కారం, మాధవ్. ఈరోజు టాపిక్ అంతా ఒక పెయింటింగ్ ఆధారంగా జరుగుతుంది. ఇది దేవుని సృష్టికి సంబంధించిన పెయింటింగ్. మైకేల్ యాంజెలియో అని ఒక పెయింటర్ ఉన్నారు. ఆయన ఒక ప్రఖ్యాత పెయింటింగ్ వేశారు. అది ప్రపంచ ప్రఖ్యాతమైన పెయింటింగ్. అందులో దేవుని వేలు యాడమ్ వేలుని సృష్టిస్తూ ఉంటుంది. అది యాడమ్ యొక్క సృష్టి సంభవించినప్పుడు ఇటువంటి ఒక పెయింటింగ్ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే, దీని ఇన్స్పిరేషన్ ఏంటంటే, అదేంటంటే ఎప్పుడైతే హెడ్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్తారో, వ్యక్తులను కలుస్తూ ఉంటారో, వాళ్ళందరినీ కలుస్తూ ఉంటారు. మేనేజర్లను, సీనియర్ మేనేజర్లను, మెడికల్ ర్యాప్లను కూడా కలుస్తారు. అప్పుడు మాత్రమే వాళ్ళకి అర్థమవుతుంది అసలైన నిజం ఏమిటి అని. మేనేజ్మెంట్ ఫీల్డ్కి వెళ్లి మీటింగ్ నుంచి వచ్చిన తర్వాత మాత్రమే అప్పుడు పూర్తి విషయం అర్థమవుతుంది. యథార్థంగా ఉంటుంది కూడా. విషయం పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడే పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయి. అప్పుడే మనకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అని. మాకెన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. అవి మేము హెడ్ ఆఫీస్లో కూర్చొని మాత్రమే తెలుసుకోలేము. అది నిజం. మాకెన్నో కొత్త విషయాలు తెలిసాయి మరియు మేము దాన్ని విని షాక్ గురయ్యాము. అది కూడా ఒక పెద్ద స్థాయి వరకు, చాలా ఎక్కువగా. దానికి ఉదాహరణగా మొట్టమొదటగా సీనియర్ల గురించి మాట్లాడదాము. కొంతమంది సీనియర్ మేనేజర్ల ప్రమోషన్ జరిగింది మరియు డిజిగ్నేషన్ పెరిగింది మరియు వారి దగ్గరికి ఎక్కువ మంది వచ్చారు. వాళ్ళు ఫీల్డ్ వర్క్ నుండి పూర్తిగా బయటకు వచ్చేశారు. దీన్నే అంటూ ఉంటారు గ్రాన్యులర్ నాలెడ్జ్. దీన్నే గ్రాన్యులర్ అండర్స్టాండింగ్ అని కూడా అంటారు. ఇదే గ్రాన్యులర్ పని విధానం కూడా. దాని నుండి వారు దూరంగా వచ్చేశారు మరియు వారు ఆలోచించారు పైపైన పనిచేస్తే సరిపోతుంది అని. ఏదో ఒక రకంగా వారు ఫీల్డ్ నుంచి దూరంగా ఉన్నారు. అలాగని మీటింగ్లకు వెళ్లొద్దని నేను అనడం లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే మీరు విలువను జోడించండి. దాని అర్థం ఏమిటి అంటే, మీరు ఫీల్డ్కు వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కటి గమనించాలి, మీరు మీ పూర్తి సామర్థ్యాన్ని 100% ప్రదర్శిస్తున్నారా అని. ఇది ఎలా సంభవిస్తుంది? ఒక సీనియర్ మేనేజర్ వెళ్తాడు. అతను 3 మెడికల్ రెప్లతో లేదా 2 మెడికల్ రెప్లతో రోజంతా గడుపుతూ ఉంటాడు. అప్పుడు తనకి ఏమీ తెలియదు. సార్, ఎవరితో పనిచేసినా వారితో పూర్తి రోజు పనిచేయాలి. అప్పుడు మాత్రమే మీకు విషయం అర్థమవుతుంది. రెండో పాయింట్, టాప్ మేనేజర్కు తెలుసు అది కొన్ని ఏరియాల్లో మేనేజర్ అది ఫస్ట్ లైన్ లేదా సెకండ్ లైన్ కావచ్చు మరియు మెడికల్ రేప్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఏదో మ్యానిపులేషన్ ఉంది. ఆ మ్యానిపులేషన్ ఏంటంటే, ZHOకు సంబంధించి ఆ ఆసుపత్రిలో అసలు లేనటువంటి డాక్టర్ల గురించి కొన్ని రికార్డులు ఉంటాయి. అయిపోయినట్లే. మీరు దీన్ని నమ్మగలరా? ఒకచోట ఇటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత వారు వివరణ ఇచ్చుకుంటారు, తప్పైపోయింది వదిలేయమని. మీరింత పెద్ద పోస్ట్లో ఉంటూ కూడా, మీరు ఆ ప్రాంతంలో పనిచేసినప్పటికి కూడా ZHO పాస్ చేస్తారు. అయినా మీకు ఈ విషయం తెలియదు. మిమ్మల్ని మీరు ప్రశ్నించండి. ఇటువంటి డిజిగ్నేషన్ నిజంగా మీకు అవసరమా? మిమ్మల్ని ప్రశ్నించుకోండి. కొన్ని చోట్ల ఇటువంటి విషయాలు మా దృష్టిలోకి వచ్చాయి మరియు ఇటువంటి వారిపై చర్య తీసుకోవడానికి మేము ఏమాత్రము వెనకాడము. తప్పకుండా చర్య తీసుకుంటాము, వారు ఎటువంటి పోస్టులో ఉన్నా సరే. అటువంటి వారిపై కఠిన చర్యలు మేము తప్పనిసరిగా తీసుకుంటాము. ఖచ్చితంగా. కొన్ని ప్రదేశాల్లో అవినీతి వల్ల వారు వారి ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు మరియు కొందరి మీద భారీ పెనాల్టీ కూడా విధించబడింది మరియు నిర్ణయాలు దృఢంగా ఉంటాయి. ప్రాక్టికల్గా ఇది ఎలా సాధ్యం? ఒక రీజనల్ మేనేజర్ అతను తన ఆఫీస్కు 11:30కి చేరుకుంటాడు. హెడ్ క్వార్టర్ నుండి 3:30కి వెళ్ళిపోతాడు. ఒకవైపు మనము 8 గంటల పని గురించి మాట్లాడుతున్నాము సార్. ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా వారి పని గంటలేంటి? 9 నుండి 5 వరకు. వచ్చి వెళ్ళడానికి కూడా కొంత సమయం పడుతుంది. దీని అర్థం ఏమిటంటే, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా అతను 9 నుండి 10 గంటలు పనిచేస్తాడు, ప్రయాణ సమయంతో కలిపితే. కానీ మన రీజనల్ మేనేజర్ 3:30, 4 వెనక్కి వచ్చేస్తారు. ఇది ఎటువంటి సంస్కృతి? రెండవ సమస్య ఏమిటి అంటే, 1వ తారీఖున అదే నెలలో ఉదాహరణకు ఒకరు పనిచేసి ఉంటారు. ఒక మెడికల్ రెప్ కానీ ఆ ఏరియా మేనేజర్ కానీ 2 మేలో అదే ఏరియాలో పనిచేస్తాడు. అదే ఏరియాలో ఆ సెకండ్ లైన్ మేనేజర్ 3 రోజుల తర్వాత మళ్ళీ అక్కడే పనిచేస్తారు. ఎందుకంటే ఆ ఏరియా సౌకర్యవంతమైంది. ఆ ఏరియా బహుశా వారికి త్వరగా కాల్స్ ఇచ్చే అవకాశం ఉండవచ్చు. అది మంచి ఏరియా అయి ఉండొచ్చు. మెడికల్ రేప్ మంచిదని చూపించదలుచుకున్నాడు. రీజనల్ మేనేజర్కు ఆ మాత్రం కూడా తెలియదా? గుర్తుంటుంది కదా, 3 రోజుల క్రితమే అక్కడికి వెళ్లారు అని. ఫస్ట్ లైన్ మేనేజర్ అక్కడ పనిచేశారు మరియు మీరు అక్కడ మళ్ళీ పనిచేస్తూ ఉన్నారు. ఇది నిజము. ఇటువంటి విషయాలు మా దృష్టిలోకి వచ్చాయి. షాక్ గురయ్యాము. ఇంకొక మాట ఎల్లప్పుడూ చెబుతూ ఉంటాం, ఫస్ట్ లైన్ మేనేజర్ 5 నెలల లోపు ఆ మెడికల్ రేప్ యొక్క పూర్తి ఏరియాను కవర్ చేయాల్సి ఉంటుంది. మీలో ఎంతమంది మేనేజర్లు, ఎంతమంది ఇందులో 5 నెలల కవరేజ్ చేశారు? చాలా తక్కువ మంది. మర్చిపోతున్నారు. అసలు తెలియడమే లేదు. ఎలా చేయాలో తెలియాలి కదా సార్. ఇది తెలుసుకోవాల్సిన విషయం. కొంతమంది మాత్రం పూర్తి అవినీతిలో చిక్కుకుపోయారు కూడా మరియు సరిగ్గా పనిచేయడం లేదు. ఇది ప్రాక్టికల్గా ఎలా సాధ్యం? కొన్ని ఏరియాల్లో మాత్రం మీకు
80% సేల్స్ అవి కేవలం 4 ప్రొడక్ట్ల నుంచే వస్తూ ఉన్నాయి. ఉదాహరణకు మీ ప్రొడక్టివిటీ 10 లక్షలు అయితే ₹1,00,000 సేల్స్ 4 ఉత్పత్తుల నుంచి మాత్రమే వస్తూ ఉన్నాయి. ఆ ఉత్పత్తులు ఏవి? అవి ఫాస్ట్ మూవింగ్. అవి ఏమిటి? ఎక్కడైతే మీరు ZHOను డిమాండ్ చేస్తున్నారో లేదా తీసుకుంటూ ఉన్నారో. మీకు మీరే దీని గురించి ఆలోచించండి. బాగా ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. అవినీతి జరుగుతుందా లేదా అనే విషయం తెలుస్తుంది. తప్పకుండా ఉంది. మ్యాన్కైండ్ అన్నది చాలా సాఫ్ట్ కంపెనీ. ప్రజల తరపున ఆలోచిస్తుంది. మనుషుని దృష్టిలో ఉంచుకుని అది పనిచేస్తుంది. మీ అవసరాల్లో, మీ కష్టాల్లో మేము తప్పనిసరిగా పాలు పంచుకుంటాము. అది నిజం. మీకు బాగాలేకపోయినా, సమస్య ఉన్నా, మీకు నిజమైన సమస్య ఉన్నప్పుడు తప్పనిసరిగా సెలవు తీసుకోవచ్చు. కానీ దాని ఉద్దేశం ఏమిటి? మీరు మీ గ్రామంలోని మీ కజిన్ వివాహానికి, వారి పెళ్లికి మీరు వెళ్లాల్సి వచ్చినప్పుడు 1 సంవత్సరంలో మీరు 30 రోజులు మరియు 45 రోజులు సెలవు తీసుకుంటే ఎలా? అటువంటి వివరణ ఇస్తే ఎలా ఉంటుందో చెప్పండి. అలా ఎక్కువ సమయం లీవ్ తీసుకుంటే ఎలా చెప్పండి? దానివల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. మీరు సెలవు తీసుకుంటారు ఎక్కువ రోజులు. దాని ఉద్దేశం మీకు బాధ్యత లేనట్లే కదా. ఈ విషయాన్ని మీరు తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి. కానీ మీరు బాగా పనిచేయాల్సి ఉంటుంది. చాలా కేసుల్లో మాకు ఏం తెలిసింది అంటే, కొంతమంది వ్యక్తుల సేల్స్ కేవలం ZHO నుండి మాత్రమే వస్తూ ఉన్నాయి. మీరు చెప్పండి, ఎవరి సేల్స్ అయినా 10 లక్షలు ఉంది అనుకోండి, అందులో 7 లక్షల రూపాయల సేల్స్ అవి కేవలం ZHO వల్ల మాత్రమే వస్తూ ఉన్నాయి. ఏం జరగబోతోంది? పని చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి. అటువంటప్పుడు వారి సేల్స్ ఎలా వస్తాయో మీరు చెప్పండి. ఇది తప్పక గమనించాల్సిన విషయం. ఇటువంటి వ్యక్తుల విషయంలో వారు ఫీల్డ్ మీద తమ పట్టును కోల్పోయి ఉంటారు. వారి పని చేసే విధానాలు తప్పకుండా దిగజారిపోయాయి. వారి ఆలోచన విధానంతో ఇబ్బందులకు గురవుతారు. కొంతమంది పని చేయాలని అనుకోరు. కొన్ని ఏరియాల్లో ఇటువంటి సమస్యలు మేము ఎదుర్కొంటున్నాము. కొన్ని చోట్ల ఇవి ఉంటూ ఉన్నాయి. ఇటువంటి సమస్యలు ఎక్కడొచ్చినా అప్పటికప్పుడే మేనేజర్లపై దృష్టి సారించాము. వారి రాజీనామాలు తీసుకున్నాము. నేను ఇంకా చెప్పాలంటే, ఒక ఉదాహరణగా హెడ్ ఆఫీస్ నుండి 90% వరకు పూర్తిగా అయింది. సమస్యలున్న ప్రాంతాలకి హెడ్ ఆఫీస్ వారు వెళ్లారు, వచ్చారు కూడా. ఫస్ట్ లైన్ అయినా, సెకండ్ లైన్ అయినా, ఎక్కడైతే వారు అవినీతిని గమనించారో అక్కడ రాజీనామాలు తీసుకున్నారు, వదిలి వెళ్ళమని చెప్పారు కూడా. కొంతమంది ఆర్థికంగా శిక్షను కూడా అనుభవించారు. కొంతమంది మాత్రం ఈ విషయాన్ని ముందే తెలుసుకుని, ఇక్కడ బాగా స్ట్రిక్ట్గా ఉన్నారని అర్థం చేసుకుని వారు తమ తప్పును ముందుగానే ఒప్పుకుంటారు. ఆ విషయం ముందే తెలియజేస్తారు. సార్, మీరు చెప్పినట్లే నడుచుకుంటామని అంటారు. ఓకే, అయితే పర్వాలేదు. కానీ నేను మళ్ళీ చెబుతున్నాను, మీరు ముందుగానే ఒప్పుకొని ఉంటే, ఉదాహరణకు మీరు ఈ విధంగా చెప్పినప్పుడు, మా దగ్గర 20% ఇబ్బంది ఉందని ముందే ఒప్పుకొని ఉంటారు, లేదా 50% ఇబ్బంది ఉందని ముందే ఒప్పుకొని ఉంటారు. సరే, మీకు సడలింపు ఇచ్చి ఉండవచ్చు. కానీ 60 రోజుల తర్వాత తిరిగి హెడ్ ఆఫీస్కు వెళ్తారు. ఆ తర్వాత ఫీల్డ్లో కూడా పనిచేస్తారు. బాగా పని చేశామని ఆడిట్కు కూడా వెళ్తూ ఉంటారు. మీరు ఒక విషయం ముందే చెప్పి ఉంటారు. ఉదాహరణకు మీ అవినీతి 2 లక్షలు మాత్రమే అని మీరు చెప్పి ఉంటారు, లేదా 2 లక్షల సేల్స్లో సమస్య ఉందని చెప్పి ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది సమస్య 3 లక్షల వరకు అని. అప్పుడు నేను నిజంగా చెప్తున్నాను మేనేజర్ గారు, మీరు మీ ఉద్యోగం కోల్పోతారు. నా రిక్వెస్ట్ ఏమిటి అంటే, మీరు ఏదైనా తప్పు చేసి ఉంటే మీరు ముందుకు వచ్చి అంగీకరించండి. పూర్తిగా తప్పైపోయిందని ఒప్పుకోండి మరియు సమస్యను పూర్తిగా వివరించండి. అందరికీ నేను నా మాటగా ఒక మాట ఇస్తూ ఉన్నాను. అప్పుడు కొంచెం సడలింపు ఇవ్వబడుతుంది. కానీ ఆ సడలింపును మీరు ఈ విధంగా అర్థం చేసుకోకూడదు. అదేంటంటే, మీరు అవినీతి చేశారు మరియు అయినా మీకు మెడల్ లభిస్తుంది, ఫారెన్ ట్రిప్ లభిస్తుందంటే అది మాత్రం కుదరదు. ఎవరైనా సరే ఈ విధంగా గుర్తించబడినట్లయితే, వారు మ్యానిపులేషన్ చేస్తున్నట్లు గమనించినట్లయితే, అప్పుడు మాత్రం వారికి మెడల్ లభించదు మరియు ఫారెన్ ట్రిప్ కూడా ఉండదు, క్యాష్ అవార్డు కూడా లభించదు. ఇది మీరు తప్పకుండా దృష్టిలో ఉంచుకోండి. మీరు ముందే అంగీకరించారు కాబట్టి కొన్ని విషయాలు మేము చూసుకుంటాము, తప్పదు. ఈ విషయం నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను. ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో వారికి ఈ విషయం మాత్రం నేను స్పష్టం చేయదలుచుకున్నాను. నేనేం చెప్పదలుచుకున్నానంటే, రాబోయే 1 సంవత్సరంలో తక్కువలో తక్కువ కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో హెడ్ ఆఫీస్ నుంచి 6 సార్లు వ్యక్తులు వస్తారు. ఒకసారి అయింది మరియు ఇంకో 5 సార్లు జరుగుతుంది. తక్కువ సమస్యలుంటే అక్కడ 4 సార్లు సందర్శిస్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మీకు చాలామంది మద్దతు లభిస్తుంది. మీరు ఫీల్డ్లో పనిచేయండి. నేను ఈ సందేశం ఎందుకు ఇస్తున్నాను? మ్యాన్కైండ్ మంచి కంపెనీ అనుకుంటే కష్టపడి పనిచేయండి, మీ కెరీర్ను సరిచేసుకోండి. లేదు, నేను మ్యాన్కైండ్లో పనిచేయలేను అనుకుంటే, ఇక్కడ బాగాలేదు అయినా మేము మ్యానిపులేషన్ చేసి ఉంటాము అనుకుంటే, మీరు తప్పుగా ఆలోచిస్తూ ఇక్కడ ఉండాలి అనుకుంటే, మీకు వేరే అవకాశాలు ఉండొచ్చు కదా, అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అవ్వండి. ఇదే మీకు నా సందేశం. మీరు ఆ విధంగా ఆలోచిస్తున్నట్లయితే మీరు మారలేరు. ఇది నిజం. నేను ఇంత దృఢమైన మెసేజ్ ఎందుకు ఇస్తున్నానని మీరు అనుకుంటూ ఉన్నారా? నేను ఏమి గమనించాను అంటే, చాలామంది వ్యక్తులు 90% వరకు వ్యక్తులు చాలా సంతోషంగా ఉన్నారు.
చాలామంది మేనేజర్ల ముఖంలో చిరునవ్వు ఉంటుంది. వారు సంతోషంగా ఉంటారు మరియు చెబుతూ ఉంటారు కూడా. వారు వాళ్ళ ఇబ్బందుల గురించి కూడా చెబుతూ ఉంటారు. సేల్స్ ఇలా ఉన్నాయని, బాగున్నాయని కూడా చెబుతూ ఉంటారు. కొంతమంది అసలు పని చేయరు. ఎప్పుడైతే పని సరిగ్గా చేయరో, ఎప్పుడైతే బాగా ఆలోచించరో, కానీ అవినీతిని మేము ఏమాత్రము సహించము. మీరు బాగా పని చేసే పక్షంలో మీకు మంచి పేరు లభిస్తుంది. ఈ మంచి పేరు అందరికీ తెలుస్తుంది కూడా. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకుంటారు. ఆ విషయం అందరికీ తెలుస్తుంది కూడా. ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. స్టాకిస్ట్కి, సేల్స్ మ్యాన్కు అందరికీ తెలుస్తుంది. మేనేజర్లకు మరియు అన్ని డివిజన్లకు ఇది తెలుస్తుంది. తర్వాత అది మాకు తెలుస్తుంది. ఎందుకంటే మేము ఈ విషయం గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాము. చెవులు తెరుచుకుని వినడానికి బాగా సిద్ధంగా ఉన్నాము. అప్పటికప్పుడు మేమేమీ చెయ్యము. మేము ఒకసారి చెక్ చేస్తాము, మళ్ళీ చెక్ చేస్తాము, తర్వాత వెరిఫై కూడా చేస్తాము. అయినప్పటికీ కూడా వారు బాగా పనిచేయడం లేదు అని మాకు అనిపిస్తే అప్పుడు చూస్తాము. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు 120 మంది మేనేజర్లను మేము గుర్తించి వారిని వెళ్ళిపోమని చెప్పాము కూడా. అదే సమయంలో కానీ మేము బాగా పనిచేసే ఇంకో లిస్టును విడుదల చేయబోతున్నాం. కొంతమంది మేనేజర్లకు, వ్యక్తులకు మంచి ప్రమోషన్ని ఇచ్చాము. చాలామంది వ్యక్తులకు ప్రమోషన్లు ఇవ్వబడ్డాయి. చాలామంది మెడికల్ రెప్లను ఫస్ట్ లైన్ చేశాము. ఫస్ట్ లైన్లో ఉన్న వారిని సెకండ్ లైన్కు మార్చాము. ఒక్కోసారి మాకు అనిపిస్తుంది కొంతమంది వారి సీనియర్ల కన్నా బాగా పనిచేస్తుంటారు, అది మేము గుర్తిస్తాము. ఒక్కోసారి కొంతమందికి సరైన అవకాశం లభించి ఉండకపోవచ్చు, అది మేము గుర్తిస్తాము. తరువాత భవిష్యత్తులో మనం ఏమి చూడబోతూ ఉన్నాము? ఒక్కోసారి ఉదాహరణకు కొంతమంది సేల్స్ తగ్గి ఉండవచ్చు. వారి మునుపటి సేల్స్ కన్నా తగ్గి ఉండవచ్చు, లేక మార్చుండవచ్చు. అటువంటప్పుడు వారికి మా దగ్గర ఉన్న పరిష్కారం ఏమిటి? పరిష్కారం చాలా సింపుల్. ఆ పరిష్కారం చెప్పబోయే ముందు నేను మీకు విషయం తెలియజేస్తాను. ఒకవేళ ఒక ఏరియా గురించి ఆలోచిస్తే, గత సంవత్సరం ఏప్రిల్ నెలలో వారి సేల్స్ ఉదాహరణకు 10 కోట్లు ఉందని అనుకుందాం. అదే ఏరియాలో 12 నెలల తర్వాత మార్చి నెలలో సేల్స్ మాత్రం 1 కోటికి తగ్గుతాయి. ఎంత తగ్గుదల ఉంది? 90%. కొన్ని చోట్ల 2 కోట్లు, అంటే 80% తగ్గుదల. తరువాత ఏప్రిల్ నెలలో స్ట్రిక్ట్గా ఉన్నందువలన వారి సేల్స్ ఈ సంవత్సరం ఏప్రిల్లో 9 కోట్లు అయింది. దాని అర్థం ఏమిటి? వారి సేల్స్ బాగా తగ్గాయి. ఎంత తగ్గాయి అంటే ఏప్రిల్లో వారు బాగా చేయగలిగారు, కానీ అంతకుముందు వారు చేయలేకపోయారు. ఇప్పుడు ఇటువంటి సందర్భం మనకు ఎప్పుడు ఉండాలి? ఇప్పుడు నేను భవిష్యత్తు గురించి మాట్లాడతాను. భవిష్యత్తులో మీరు ఏం చూస్తారు? మీ గతాన్ని మేము చూడము. మీ ప్రస్తుతాన్ని మరియు భవిష్యత్తును మాత్రమే చూస్తాము. దాని అర్థం ఏమిటంటే, మేము చూసే మొదటి విషయం ఏంటంటే మీ సేల్స్ యొక్క ట్రెండ్ ఎలా ఉంది అని. ఏప్రిల్లో మీ దగ్గర 100 రూపాయలు ఉండొచ్చు. మేలో ఎంతుంది, జూన్లో ఎంతుంది, జూలైలో ఎంతుంది మరియు ఆగస్టులో ఎంతుంది అని. మీ సేల్స్ యొక్క ట్రెండ్ను మాత్రమే మేము గమనిస్తాము. మొదట దాన్నే గమనిస్తాము. మీ ట్రెండ్ బాగుంటే మీరు బాగున్నట్లే. మేము చూసే రెండో విషయం ఏమిటంటే కొత్తగా ప్రవేశపెట్టబడిన ఉత్పత్తుల యొక్క సేల్స్. కొత్త ఉత్పత్తులు అమ్మడానికి మీరు బాగా పని చేయాల్సి ఉంటుంది. స్థిరపడిన ఉత్పత్తుల యొక్క సేల్స్ బాగానే ఉంటుంది, కానీ కొత్త ఉత్పత్తుల యొక్క సేల్స్ చేయలేకపోవచ్చు. ఏ ప్రదేశంలో అయితే మెడికల్ రెప్లు కొత్త ఉత్పత్తులను బాగా అమ్ముతూ ఉన్నారో, నెల బాగా సేల్స్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు వారు బాగా పనిచేస్తూ ఉన్నట్లు. మూడో విషయం, మరియు కొన్ని ఉత్పత్తులు 1-2 డివిజన్లలో వాటి పెరుగుదలలో 3 రెట్లు ఎక్కువ ఇన్సెంటివ్ ఇచ్చాము. ఆ ఉత్పత్తుల యొక్క సేల్స్ బాగా ఉంటే మీరు కూడా బాగా ఉన్నట్లే. నిజం. చివరిది కానీ గొప్పది, మీ యొక్క పవర్ బ్రాండ్ సేల్స్ ఎలా ఉంది అని. మళ్ళీ వాటిలో మేము ఏం చూస్తాము? సేల్ యొక్క ట్రెండ్ని మేము బాగా గమనిస్తాము. గతం తప్పు కావచ్చు. తప్పు ఎందుకంటే అది గతం. మీ బేస్ మీ యాక్చువల్ సేల్స్ కన్నా ఎక్కువగా ఉనింది మరియు దానికి కారణం సేల్స్లో తగ్గింపు కావచ్చు, చొరబాటు వల్ల కావచ్చు, ZHO యొక్క మద్దతుతో ఉత్పత్తిని అమ్మి ఉండవచ్చు. ఈ విషయాలనే మేము పరీక్షించబోతూ ఉన్నాము. ఈ విషయాలను బట్టి మేము మిమ్మల్ని రేట్ చేస్తాము. బాగుండటం, చాలా బాగా ఉండడం మరియు అద్భుతంగా ఉండడం. ఎందుకంటే స్ట్రిక్ట్నెస్తో పాటు ఇక్కడ రివార్డులు కూడా ఉంటాయి మరియు మ్యాన్కైండ్లో చాలా రివార్డులు ఉంటాయి. కొంతమంది ఉద్యోగుల విషయంలో మేము గమనించింది ఏమిటి అంటే వారు బాగా పని చేసినట్లు కనిపించలేదు. వారికి మేము వెంటనే రివార్డులు అందజేశాము. భవిష్యత్తులో అటువంటి వారికి ఎక్కువ రివార్డులు అందబోతూ ఉన్నాయి. అది కూడా వివిధ ప్రమోషన్ల రూపంలో ఉండబోతోంది. నేను ఇంకొక విషయం గురించి మళ్ళీ చెప్పదలుచుకున్నాను. నా ఉద్దేశంలో ఈ సంవత్సరం మ్యాన్కైండ్కు మరో అద్భుతంగా ఉండబోతోంది. రాబోయే సంవత్సరం ఇంకా బాగా ఉంటుంది. ఇలా నేను ఎందుకు చెబుతున్నాను?
ఎటువంటి వ్యక్తులైతే అలాంటి తప్పులను చేస్తున్నారో వారిని తీసేయడానికి, మ్యానిపులేట్ చేసేవారిని మరియు సరిగా పనిచేయని వారిని తీసివేయడానికి చాలా ప్రదేశాల్లో చాలా చర్యలు మేము తీసుకున్నాము. నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. 2-3 రాష్ట్రాల మీద మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అవేంటో నేను మీకు చెబుతాను. వాటిని మేము తిరిగి పరీక్షిస్తాము. ఒకటి గుజరాత్, ఇంకొకటి హర్యానా, ఇంకొకటి పంజాబ్. ఈ ప్రదేశాలను మేము బాగా పరిశీలిస్తాము. ప్రతి మేనేజర్ను మేము అక్కడ పరిశీలిస్తాం. ఎందుకంటే అక్కడ ఎక్కువగా ZHOలు సంభవిస్తూ ఉన్నాయి. నేను ఇంకో రాష్ట్రం గురించి చెప్పదలుచుకున్నాను. అది బీహార్. ఆ ప్రదేశాలను మేము చాలా బాగా చెక్ చేయదలుచుకున్నాము. ఏం జరుగుతుందో గమనిస్తాము. దయచేసి మీరు సిద్ధంగా ఉండండి. మీ రాష్ట్రాల్లో జరగబోయే పరిణామాల గురించి మీరు జాగ్రత్తగా గమనించండి. మీ రాష్ట్రాల్లో జరిగే విషయాలు గమనించండి. నా ఉద్దేశంలో ఏదైతే జరిగిందో అది మంచికే జరిగింది. మన అందరి కళ్ళు తెరుచుకున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం మనము కోవిడ్ మరియు ఇతర కారణాల కారణంగా మనం హెడ్ ఆఫీస్ మీద ఎక్కువగా ఆధారపడేవాళ్ళం. హెడ్ ఆఫీసులో మనం వ్యక్తులను మీటింగ్లో మాత్రమే కలిసేవాళ్ళము. భవిష్యత్తులో ఏమి జరగబోతుంది అంటే హెడ్ ఆఫీస్ నుంచి చాలామంది వ్యక్తులు ఫీల్డ్లో పనిచేయడానికి వస్తారు. ర్యాండమ్గా అన్ని ప్రదేశాలు చెక్ చేస్తూ ఉంటాము. జాగ్రత్తలు తీసుకుంటాం కూడా. ఎన్నో ఆడిట్లు జరగబోతున్నాయి. ZHO ఇచ్చినప్పుడు పరిశీలిస్తాము. మీరు ఎవరెవరిని కలవాలో ఎవరిని కలవకూడదో మేము తెలియజేస్తాము. ఎక్కువ శాతం గమనిస్తూ ఉంటాము. చాలా దగ్గరగా అన్ని విషయాలను మేము పరిశీలించబోతున్నాం. ఇదే కాకుండా ఎన్నో పద్ధతులు అవలంబిస్తాము. ఈ చర్యలు ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా ఉండడానికి. భవిష్యత్తులో ఇటువంటి తప్పులు మళ్ళీ జరగకూడదు. ఇంకా నేనేమనుకుంటున్నానంటే ఇటువంటి చర్యలను మేము ఇంకా ముందుకు జరపబోతున్నాము. కొంతమంది లీడర్లు ఉన్నారు. వారు మీటింగ్ హాల్లో మాత్రం చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళు మాటలు బాగానే మాట్లాడతారు. వారికి ప్రతిభ ఉంది. కానీ మేము గమనించింది ఏమిటి అంటే ఒకవేళ వారి పనితీరును ఎవరు సరిగ్గా సమీక్షించినట్లయితే, వారి పని విధానాన్ని సరిగ్గా అనలైజ్ చేయకపోతే, వారిని అన్ని కోణాల్లో పరీక్షించినట్లయితే, వారిని బాగా గమనించినప్పుడు ఒక్క విషయం మాత్రం అర్థమవుతుంది. వారు మాటలు బాగానే చెబుతూ ఉంటారు కానీ అసలు పని మాత్రం చేయడం లేదు. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. మేము అది కూడా నిర్ధారించబోతూ ఉన్నాము. ఎవరు బాగా పనిచేస్తున్నారు మరి ఎవరు మాటలు మాత్రమే చెబుతూ ఉన్నారు అని. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. నేను మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను. అదేంటంటే ఈ సంవత్సరం మనకు అద్భుతమైనదిగా ఉండబోతోంది. ఎవరైతే ముందుకొచ్చి బాగా పనిచేస్తారో వారు ప్రమోషన్ను తప్పకుండా పొందుతారు. ఎవరైతే వారి రంగాల్లో సరిగ్గా పనిచేయక మరియు మ్యానిపులేట్ చేసే వ్యక్తులను మాత్రం వెళ్ళిపోమ్మని చెబుతాము. ఈ రౌండ్ గురించి మేము చాలా బాగా ఆలోచించాము. 2 మరియు 3వ రౌండ్లో మేము ఇంకా ఎక్కువ ఆలోచనలు చేస్తాము. మీ అందరికీ ఆల్ ద బెస్ట్ మరియు గుడ్ లక్. మరియు నేను ఆశిస్తూ ఉన్నాను మీరు మ్యాన్కైండ్ ఫిలాసఫీని అర్థం చేసుకుంటారు అని. టార్గెట్ లేకపోయినా బాధ్యత మాత్రం ఉంటుంది. ట్రెండ్ బాగుండాలి మరియు కొత్త ఉత్పత్తులు బాగుండాలి. పవర్ బ్రాండ్ సేల్స్ బాగా జరగాలి. మీ అందరికీ ఆల్ ద బెస్ట్ మరియు గుడ్ లక్. జాగ్రత్త మరియు బాయ్ బాయ్.